ఆర్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. మోచేతిలో నొప్పి అని చెప్పగానే మన దగ్గర చాలా మంది ఫిజియోథెరపీ తీసుకోమని సూచిస్తూ ఉంటారు. నిజానికి మోచేతిలో ఎల్బో పెయిన్ వంటి సమస్య ఉన్నప్పుడు ఫిజియోథెరపీతో పెద్దగా ఫలితం ఉండదు. బలవంతంగా ఫిజియోథెరపీ చేసినప్పుడు మోచేతిలో స్ట్రెస్ ఫ్రాక్చర్లు కావడం, మోచేయి కండరాలు మరింత బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. వేధించే మోచేతి నొప్పికి ఇప్పుడు క్రయోకఫ్, రేడియేషన్ వంటి చక్కటి చికిత్సలు అందుబాటులోనికి వచ్చాయి. మోచేతి నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. మోచేతిలో నొప్పి ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎల్బో పెయిన్ మసిల్ నుంచి కానీ, కండ నుంచి, ఎముకల నుంచి, లేదంటే ఎముకల్ని పట్టి ఉండే బంధనాలు, క్యాప్సూల్ అంటాం, జాయింట్ క్యాప్సూల్ లిగమెంట్స్, వాటి నుంచి కానీ వస్తూ ఉంటుంది. మజిల్ నుంచి వచ్చే పెయిన్ కండరాలు విపరీతంగా వాడటం చేతనో, లేకపోతే దెబ్బ తగలటం చేతనో రావడం జరుగుతుంది. అది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ అవ్వచ్చు, జిమ్లో ఎక్విప్మెంటు లేకపోతే వెయిట్ ట్రైనింగ్లో ఫాల్టీ మెథడ్స్ వలన కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇంకా బోన్ రిలేటెడ్ పెయిన్, ఎముకకు సంబంధించి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానీ, లేకపోతే యాక్సిడెంట్స్లో ఫ్రాక్చర్స్ అయిన తర్వాత వాటిని ప్లేట్లు స్క్రూలతో ఫిక్స్ చేసిన తర్వాత కొంత స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది జాయింట్లో, దాని చేత కానీ, లేకపోతే ఒక్కొక్కసారి బాగా చిన్న చిన్న బోన్స్ అవ్వటం, వాటిని పట్టించడానికి స్క్రూలు వాడినప్పుడు ఒక్కొక్కసారి ఎముక మీద గుజ్జు దాటి స్క్రూ పార్ట్ ఏదైనా జాయింట్లోకి పొచ్చి ఉన్నప్పుడు అప్పుడు కూడాను దానివల్ల కూడా కొంత పెయిన్ రావడం ఇట్లాంటివి ఉంటూ ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పుకుంటే మోచేతి నొప్పులు వాతానికి సంబంధించినవి, అరిగిపోయిన దానికి సంబంధించినవి. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్లో మోచేయి ఎఫెక్ట్ అవ్వటం చాలా కామన్. అది కూడాను చాలా సివియర్గా ఇన్వాల్వ్ అవ్వటం, ఎక్కువ కండరాల వాపు చేత ఆ జాయింట్ తొడుగులోని ఉండే లైనింగ్ పాడవటం, దాన్ని సైనోవియం అంటాము, సైనోవైటిస్ అంటాము దాని వాపు. అది కొన్నాళ్ళకి కండరాలని బిగుతం చేయటం, జాయింట్ టైట్ అయిపోవటం, దానివల్ల ఎముక కొంత రాసుకొని అరగటం, దాన్ని ఎరోజివ్ ఆర్థరైటిస్ అంటాం. ఒక్కొక్కసారి చాలా సివియర్ కండిషన్స్లో ఈవెన్ ఆ బోన్ కూడా తినేసినట్టు చేసేసి గుల్లబారినట్టు అయిపోయి కదలికలు తగ్గి కొంత బోన్ వీక్ అయిపోవడం, ఎముక వీక్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడాను వివిధ రకాలైనటువంటి మోచేతికి వచ్చే నొప్పులు అనమాట. మోచేతి నొప్పితో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? పొద్దున్నే లేవగానే పట్టేసి ఉన్నట్టు ఉండడం, కదుపుతుంటే కాసేపటికి ఒక పావు గంట 20 నిమిషాల వరకు మూమెంట్ చేయలేకపోవటం, ఇది వాతంలో కామన్గా కనబడుతుంటుంది. అలాగే మోచేతి కీలులో ఆ నొప్పి రావటం, నొప్పితో పాటు శబ్దం రావటం, పట్టేసినట్టు మధ్య మధ్యలో ఉండటం, లేకపోతే వదులుగా ఉండటం, లేదా కీళ్ళవాతం లేట్ స్టేజెస్లో మందులు వాడుతున్నా సరే ఆ జాయింట్ని కంప్లీట్గా డ్యామేజ్ చేయడం చేత వేరొక చేతితో పట్టుకుని మూవ్ చేయాల్సినంత పరిస్థితి అట్లా కూడా వస్తూ ఉంటుంది. మోచేతి నొప్పికి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? మార్పు ఏమిటి అంటే, ఒకటి ఫిజియోథెరపీ విధానంలో మార్పు. అది పేషెంట్ చేతనే నొప్పి లేకుండా, బలవంతం చేయకుండా వాళ్ళకి ముందే సమస్య అర్థం చెప్పి వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అది క్లుప్తంగా వివరించి వాళ్ళతోటి చేయిస్తే వచ్చే మూమెంటల్ రిజల్ట్సే బాగుంటున్నాయి. ప్యాసివ్ మొబిలైజేషన్ వద్దు అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత దశాబ్దంలో జరిగిన డెవలప్మెంట్స్ క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఫ్రాక్చర్స్ని స్పెసిఫిక్గా ఎంతో కొంత ఫిక్స్ చేసి వీలైనంత వరకు అంటే స్టేబుల్గా కదిలిపోకుండా ఆ ఎముకల తలక ముక్కలు విరిగిపోయిన జాయింట్ దగ్గరలోవి త్వరగా మూమెంట్ చేయడానికే దోహదపడాలి. మనం త్వరగా మూమెంట్ చేసి ఎక్కువ రెస్ట్రిక్షన్ లేకుండా, అలాగని పేషెంట్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, జాగ్రత్తలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, రిస్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మూమెంట్స్ చేయడానికి మనం సహాయం చేయాలి. దాంతోపాటుగా కొత్తగా ఈ క్రయోకఫ్ పద్ధతి ద్వారా ఐస్ ప్యాక్స్తో, కోల్డ్ కంప్రెషన్తో ట్రీట్మెంట్స్ చేయడం, ఇట్లాంటివి రావడం చెప్పుకుంటాం. క్రయోకఫ్ అనేది మనకి ఒక వాటర్ సర్క్యులేటింగ్ బ్యాగ్ లాంటిది. ఇది మోచేతికి మనం ఫిక్స్ చేసుకుని ఈ ట్యూబ్కి సంబంధించి ఇట్లా ఈ ఐస్ క్యాన్ లాగా దీంట్లో మన ఐస్ ప్యాక్స్ వేసి దీంట్లో కోల్డ్ ఫ్లూయిడ్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఈ ట్యూబింగ్ పద్ధతి ద్వారా పేషెంటే స్వయంగా కనెక్ట్ చేసుకుని రిమూవ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. పైన చిన్న నాజిల్ లాగా ఉంటుంది. నాజిల్ ఓపెన్ చేసి ఎలివేట్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న కోల్డ్ ఫ్లూయిడ్ పంప్ చేసి అదే డ్రెస్సింగ్ లాగా, కంప్రెషన్ బ్యాండేజ్ లాగా చల్లటి ఫ్లూయిడ్ తోటి ఉంచి మూమెంట్స్ చేసుకోవటానికి, పెయిన్ లేకుండా పేషెంటే కొంచెం స్టార్ట్ చేసుకోవటానికి కొత్త పద్ధతి ఒకటి జరుగుతుంది.
మోచేతి నొప్పికి సర్జరీ పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆపరేషన్లకు సంబంధించి ఫ్రాక్చర్స్లో మార్పులు ఫ్రాక్చర్ ట్రీట్మెంట్స్లో మార్పులు వచ్చాయి. అట్లాగే కండరాలకు సంబంధించి వాతానికి సంబంధించి మార్పులు వచ్చాయి. ఫ్రాక్చర్స్లో మార్పులు ఏమిటి అంటే పూర్వము కొంచెం బల్కీగా బండగా ఉన్న ప్లేట్లు, బండగా ఉన్న స్క్రూలు, రాను రాను మెటీరియల్లోని అడ్వాన్సెస్ రావటము, టైటానియం మెటీరియల్ వాడటము, లో ప్రొఫైల్ అంటే పల్చగా ఎముకనంటుకొని ఉన్న ప్లేట్లు రావటం, పల్చటి స్క్రూస్ చిన్న చిన్న ఎముక పీసులను కూడా సపరేట్ పీసులని పట్టుకొని ఉండేటట్టుగా మల్టిపుల్ స్క్రూస్ తోటి పట్టుకునే విధానంగా తయారవటం, దానివల్ల చాలా వరకు చక్కగానే ఎముకని ముక్కలన్నింటినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి పట్టుకునేటట్టుగా మనకి త్వరగా మూమెంట్ స్టార్ట్ చేసుకునేటట్టుగా డెవలప్మెంట్స్ అడ్వాన్సెస్ జరిగాయి. ఇది కాకుండా వాతంకి సంబంధించి కీళ్ళవాతంలో ఈ మోచేయి ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి మోచేతి కండరాలు బిగుతు పట్టి టైట్ అయ్యి జాయింట్స్ కదలినప్పుడు స్టిఫ్ ఎల్బో డెవలప్ అయితే కీ హోల్ పద్ధతి ద్వారా చిన్న చిన్న హోల్స్ చేసుకుని ముందు నుంచి మోచేతికి వెనక నుంచి కూడాను ఈ పెరిగిన కండని బంధాన్ని టైట్గా ఉన్నదాన్ని రిలీజ్ చేయటం, వెంటనే మూమెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అడ్వాన్స్డ్ కేసుల్లో ప్రజెంట్గా మనం ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ మోచేతికి కూడా ఉన్నాయి. మోచేతిలో నొప్పిని ఎలా నివారించుకోవాలి? ఒకటి చెప్పుకోదగ్గది ఏంటంటే రిపిటేటివ్ ఇంజరీ, దేనివల్ల అయితే మజిల్ ఇంజరీ జరుగుతుందో, లైక్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేదు ఏదైనా మజిల్కి సంబంధించి వాతపు నొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నా సరే రిపీటెడ్గా చేసేదానికి 1 పౌండ్ దాటి ఉండకూడదు. సింగిల్ టైం ఒకేసారి లిఫ్ట్ చేయడానికి ఒక 10 పౌండ్ల వరకు దాటి, అంటే దాదాపు 3-4 కేజీలు దాటి ఒకేసారి ఎత్తొద్దు. అట్లా రిపీటెడ్గా ఎత్తాల్సి వస్తే 1 పౌండ్ అంటే ఒక 1/2 కేజీ దాటి ఎత్తొద్దు. ఇది రిపీటెడ్గా చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వెయిట్స్ ఏమన్నా సరే సింగిల్ అటెంప్ట్లో ఎత్తినవి కొంచెం సాయం చేసుకోవడం పర్వాలేదు, కానీ రిపీటెడ్గా చేయాల్సి వచ్చినప్పుడు బిందెలు ఎత్తడం, వస్తువులు దించడం, దించడం, లేకపోతే మెకానికల్ టూల్స్, వాటికి ఈ ఇబ్బందులు ఉంటాయి. వాటికి బ్రేస్లు ఉన్నాయి కొంత ఆపడానికి, కానీ అవన్నీ టెంపరీ. అట్లనే ఇంజెక్షన్లు ఉన్నాయి టెంపరీ రిలీఫ్ కోసం. ఏది ఏమైనా జాగ్రత్తలే ముఖ్యం. జాగ్రత్తలు, వాటికి సంబంధించిన స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజులే ముఖ్యం.